జై తెలుగు తల్లి. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదికపై నుండే ప్రజాప్రతినిధులు, అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులకి, సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషపడుతున్నాను. నాకెప్పుడు ఒకే కోరిక, దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం. అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తుపెట్టే విధంగా చేయడమే నా ఆలోచన, నా ధ్యేయం. దానికోసమే పనిచేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఇక్కడే రైతుల్ని, ఈ ప్రాంత రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నామంటే ఒక స్ఫూర్తిదాతలైనటువంటి రైతులు ముందుకొచ్చి, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ భూమిని ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. అంటే ఎవరు ఈ ప్రపంచంలో చేయలేదు. అలాంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా భారతదేశం గర్వించే నాయకులు, అరుదైన నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి గణనీయమైన నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తామంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉత్సవాలున్నాయి, ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఇమ్మీడియట్గా చెప్పాను, ఆ నాయకుడికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులు అర్పిస్తామని నేను వారికి చెప్పా. దాని ప్రకారం ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల 11వ తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు. నేను చూశాను, వాచ్ చేస్తా వచ్చాను. నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 26 జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుని, ఎన్డీఏ అంటే ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని, ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారు ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. నేను చాలామంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒక్కసారి చరిత్ర ఆలోచిస్తే నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరుగుండదు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో
వాజ్పేయి గారి నాయకత్వం. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి గారు చాలా చనువుగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిని 84లో ఆ రోజు కావాలని కేంద్రం ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందుండి నడిపించిన వ్యక్తులు అద్వానీ గారు, వాజ్పేయి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ పెట్టి, నేషనల్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ బీజం వేసిన మొట్టమొదటి నాయకుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంలో ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారు. అతను కూడా తెలుగు బిడ్డ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ నాయకుడిని చూసినా 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాజ్పేయి గారు. క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు. జనసంఘ్ బీజేపీ నుంచి 10 సార్లు లోకసభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన తిరుగైన నాయకుడే కాకుండా అద్భుతమైన కవి, అంతకు మించి ఒక మంచి మానవతావాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన జీవితంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాకంటే సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కనపడరు. నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నాను. ఆయన చేసే ఆలోచనలు తెలిసిన వ్యక్తిని. ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనకు గుర్తుండాలి, ఈరోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను మన రోడ్లు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను. చిన్న దేశం, 2 కోట్ల జనాభా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది, 8 లేన్ రోడ్. అది చూస్తే నాకు అసూయ వచ్చి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి, చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేశారు, ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం అంటే ఇమ్మీడియట్గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడ. అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఫోన్లు వాడుతున్నారు. ఒకప్పుడు నేను ఫోన్ విషయం మాట్లాడితే చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, తిండి కావాలన్నా ఫోన్ కావాలన్నా అని. అలాంటిది డీరెగ్యులేషన్, ఎంత కష్టమైనా డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశం, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నామంటే నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెలికాం సెక్టర్. అలాంటి టెలికాం సెక్టర్ని తీసుకొచ్చిన వ్యక్తి, డీరెగ్యులేషన్ ప్రారంభించిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు టెలికాం డీరెగ్యులేషన్ ప్రారంభిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు బిఎస్ఎన్ఎల్ ద్వారా 4G ఇన్నోవేట్ చేశారంటే అది నాయకుల యొక్క గొప్పతనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి రిఫార్మ్స్ ఒకటి రెండు కాదు, అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. పీపీపీ విధానంలో ఈ దేశం అభివృద్ధి అవుతుంది, అన్ని దేశాల కంటే మనం తక్కువ కాదని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఒక రోడ్డు కావచ్చు, ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన వ్యక్తి, సంపద సృష్టించడానికి దోహదపడ్డ వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బుడ్డ ఎయిర్పోర్ట్ ఉండేది, ఫ్లైట్స్ ఉండేటివి కాదు. ఒక్కసారి నేను పోయి ఆయన అడిగితే ఓపెన్ స్కై పాలసీ ద్వారా ఫ్లైట్లని శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో వచ్చిందంటే దానికి కారణం వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క డెవలప్మెంట్ కాదు, అనేక డెవలప్మెంట్లు తీసుకొచ్చారు. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే
1,46,000 కిలోమీటర్లు. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రోడ్లు మన దేశానికి తీసుకురాగలిగారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే అమెరికా శాంక్షన్స్ పెట్టారు. ఎవరైనా సరే అణు పరీక్షలు చేస్తే మీకు డబ్బులు ఇవ్వమంటే పర్వాలేదు, మీరు ఇవ్వకపోయినా నా దేశం ముఖ్యమని అణు పరీక్షలు చేయించిన వ్యక్తి వాజ్పేయి గారు. అలాంటి ఉద్యమాలు చూసినప్పుడు నేను ఆ రోజు ఆయన పక్కన ఉన్నప్పుడు ఓసారి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే 99లో 36 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలయ్యారు. 29 మంది తెలుగుదేశం, 7 మంది బీజేపీ, రెండు కలిపి 36 మంది ఎంపీలు వాజ్పేయి గారికి సాలిడ్గా సపోర్ట్ చేసి ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా అండగా నిలబడ్డాం. అణు పరీక్షలు చేసినా కూడా మనం ఎక్కడా భయపడకుండా అవసరమైతే ఇబ్బందులుంటే తాత్కాలికంగా ఉంటాయి, దేశం ముఖ్యమని చెప్పి ముందుకు పోయాం. కార్గిల్ యుద్ధం కూడా నాకు జ్ఞాపకం ఉంది. కార్గిల్ యుద్ధంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు కార్గిల్ యుద్ధం, ఈరోజు సింధూర్, రెండు చరిత్రలో మిగిలిపోతాయి. ఎవరైనా మన దేశం పైకొస్తే తగిన గుణపాఠం చెప్పే శక్తి భారతదేశానికి ఉందని నిరూపించిన ఇద్దరు నాయకులు, ఒకటి వాజ్పేయి గారు, రెండు నరేంద్ర మోడీ గారు. మంచికి మంచి ఎప్పుడన్నా కానీ మీరు మాట తప్పితే ఏం చేయాలో చేసి చూపించిన నాయకులు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఏదైతే అణు విద్యుత్ వచ్చినప్పుడు దానికి కారకులైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆ నాయకుడు నేను ఒకసారి చూస్తే సెక్రటరీ డిఆర్డిఓగా, చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర ఉండే పోఖ్రాన్ 2ని సూపర్వైజ్ చేయడమే కాకుండా రూపకల్పన చేసి ఆపరేట్ చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాంటి అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా వాజ్పేయి గారు ఎంపిక చేశారంటే, అందులో నేను కూడా భాగస్వామిగా ఉన్నానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు భారత రత్నాలు, ఒకటి అబ్దుల్ కలాం, రెండోది వాజ్పేయి గారు. ఇలాంటి నాయకత్వం ఆ రోజు వేశారు కాబట్టి వారు ఈరోజు మనకందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైతే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది నాయకులు స్ఫూర్తినిస్తారు, శాశ్వతంగా స్ఫూర్తినిస్తారు. కొంతమంది నాయకులు దేశం కోసం బ్రతుకుతారు, దేశం కోసమే ఆలోచిస్తారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉంటారు, స్వార్థం కోసమే బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు మీరు చూస్తే 100 సంవత్సరాల సందర్భంగా దేశమంతా కూడా అభినందించుతున్నాయి. దేశం మెచ్చే నాయకత్వాన్ని ఇచ్చిన వ్యక్తిని గౌరవించుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ఉన్నంత వరకు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉండబోయే వ్యక్తి, ఉన్న వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఆయన స్మృతివనం పెట్టుకున్నాం. ఆయన చూపించిన మార్గం సుపరిపాలన. సుపరిపాలనలో తీసుకొచ్చిన ప్రభుత్వ విధానాలు దేశం యొక్క దశ దిశ ఏ విధంగా మారుస్తాయో మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకొని పునరంకితం అవుతున్నాం. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఎప్పుడూ గుర్తుంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ గుర్తుండే విధంగా, వాజ్పేయి గారు గుర్తుండే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాజ్పేయి గారు వేసిన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారిని చూస్తే 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చాం. ఒక సంవత్సరంలో 3వ స్థానానికి వస్తాం. వికసిత్ భారత్ 2047 నాకు ఏమాత్రం అనుమానం లేదు. చరిత్ర చూసిన వ్యక్తిని, చరిత్రలో భాగమైన వ్యక్తిని మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఆ సత్తా, ఆ శక్తి
నరేంద్ర మోడీకి ఉందని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కొంతమంది దేశం కోసం ఆలోచిస్తాం. ఆ రోజు వాజ్పేయి గారు, ఎన్టీఆర్, ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం ఆలోచిస్తే నేను కూడా నా తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నాను. ఆయన దేశాన్ని నెంబర్ 1 చేసి నేను తెలుగు రాష్ట్రాన్ని అగ్రభాగాలు నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1గా ఉంటారు. అదే సమయంలో భారతీయుల్లోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేసే బాధ్యత తీసుకుంటాం. అలాంటి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాకు కూడా గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఒక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు నేను వాచ్ చేశాను. ప్రజల కోసం బ్రతికాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. భవిష్యత్తులో కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయన ఎక్కడున్నా ఆ వ్యవస్థకు వన్నీ తీసుకొస్తున్నారు. చీఫ్ మినిస్టర్గా నేను చూస్తే ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. అదే మరిగా ఈరోజు ఆయన చూశాను, దగ్గర నుంచి నేను చూశాను. ఎప్పుడూ ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో ఉండాలని నిరంతరం పనిచేసే వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది ఒక పర్పస్ కోసం బ్రతుకుతారు. ఒక పర్పస్ కోసం బ్రతికే వ్యక్తుల్లో అటు మోడీ గారు ఉంటే ఇటు శివరాజ్ చౌహాన్ గారు కూడా ఉంటారని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి అరుదైన నాయకులతో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చూసినప్పుడు మళ్ళీ ఒకేసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడుండే రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. ముమ్మరంగా పనులు అవుతున్నాయి. మొన్నటి వరకు స్లోగా ఉన్న పనులు స్పీడ్ కూడా పెంచాం, ఇంకా కూడా గేర్ పెంచాం. ఒకప్పుడు హైటెక్ సిటీ ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇప్పుడు అమరావతి, అప్పుడు సైబరాబాద్ని మీరు చూస్తే ఆ రోజు హైటెక్ సిటీతో ప్రారంభమైంది. ఇప్పుడు అమరావతిని మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీతో ప్రారంభిస్తూ ఉంది. అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటమ్ స్పీడు. కాబట్టి మీరే ఊహించుకోవచ్చు రేపు డే బై డే ఏ విధంగా మార్పులు వస్తాయో అవి చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఇంకొక పక్క నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి, పోలవరం, విశాఖ స్టీలు, హైవేలు, పరిశ్రమలు, ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. మొన్నటి వరకు రాష్ట్రాన్ని మీరు చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మీరు చూస్తే తిరిగి కోలుకొని నిలదొక్కుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక స్ఫూర్తి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. వాజ్పేయి గారిని గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చూపించిన దారి, ఆయన ఇచ్చిన స్ఫూర్తి. అలాంటి పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తే ఇప్పుడు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమీ తెలియని నాయకులు మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రపంచమంతా కూడా చాలా స్పష్టంగా ముందుకు పోయారు. మెరుగైన సేవలు అందించాలంటే, సంపద సృష్టించాలంటే, ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ మోడలే కరెక్ట్ అని ఇంతవరకు మనం 30 ఏళ్లుగా చూసాం. ఇప్పుడు ఇంప్రూవ్డ్ మోడల్ వచ్చి పీపీపీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా. ఈరోజు ఒక రోడ్డు వేసాం. ఈ రోడ్డు అంతా కూడా ప్రైవేటు వ్యక్తులది కాదు. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు నిర్వహించి మళ్ళా ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్తారు. దాన్ని కూడా విమర్శిస్తూ వక్రీకరిస్తూ ఇది ప్రైవేటు కాలేజీలు అని చెప్పి ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు. ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు. మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే
అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా వాజ్పేయి గారి శత జయంతి జరుపుకుంటున్నాం. ఇలాంటి శత జయంతి జరుపుకొని రాబోయే 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటే ఆంధ్రప్రదేశ్ దానికి ట్రెండ్ సెట్టర్గా ఉండాలని ఆలోచించుకుంటే ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పేయి గారితో రాజకీయం చేసి ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. కానీ ఒకసారి ఆలోచిస్తున్నాం, ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం, మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం, మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం. ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, సంపద, ఆనందం, ఆరోగ్యం, ఈ 3 ప్రతి ఒక్కరికి అందించే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి ఆ రోజు వాజ్పేయి గారు నాకు స్ఫూర్తి, ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి, ఇప్పుడు నాకు పూర్తిగా సహకారం ఇచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. తప్పకుండా తమిళ్లో ఆ ప్రయత్నాలు చేస్తున్నాం, తప్పకుండా వస్తుందని ఆశ నాకు కూడా ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడే మన నాయకులకు మనం నిజమైన నివాళులు అర్పించడం అవుతుంది. తప్పకుండా చేద్దాం. జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్. అందరూ దయచేసి కైండ్లీ బీ సీటెడ్ సార్. ఒక 2 minutes సార్. కైండ్లీ బీ సీటెడ్ ఫర్ 2 minutes. కైండ్లీ బీ సీటెడ్. అందరూ దయచేసి కూర్చోండి. జస్ట్ 2 minutes అండి, ఒక 2 minutes. ఈ ప్రత్యేక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి మీద ఒక ప్రత్యేకమైన పోస్టల్ స్టాంప్ అండ్ కవర్ రిలీజ్ ఉంది. దాని గౌరవనీయ పెద్దలు మన ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అలాగే సంబంధిత మంత్రివర్యులు కూడా వేదిక మీదనే ఉన్నారు. కాబట్టి శ్రీ డాక్టర్ చంద్రశేఖర్ గారు ముగ్గురు కలిసి ఆ ప్రత్యేకమైన స్టాంపుని కవర్ని ఆవిష్కరిస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. ఇప్పుడు శ్రీ మాధవ్ గారు ప్రధాన అతిథులకి వాజ్పేయి గారి జ్ఞాపికలను అందజేస్తారు. మన శివరాజ్ సింగ్ చౌహాన్ దయచేసి ఒక 2 minutes. నేషనల్ యాంథమ్ కూడా ఉందండి, దయచేసి కైండ్లీ బీ సీటెడ్. నేషనల్ యాంథమ్ ఉంది, అందరూ వేచి ఉండండి. వాజ్పేయి గారి ప్రతిమను ఒక జ్ఞాపికగా ఇవాల్టి ముఖ్య అతిథుల వారికి బహుకరిస్తూ ఉన్నారు గౌరవనీయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు. ఇది రాష్ట్ర బీజేపీ శాఖ పక్షాన శాలువతో సన్మానించి వాజ్పేయి గారి జ్ఞాపికను ఏదైతే అక్కడ విగ్రహావిష్కరణ జరిగిందో అదే ప్రతిమను జ్ఞాపికగా మలిచి అందజేస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి.